హలో అండి, అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ గోపి. వెల్కమ్ బ్యాక్ గోపి ఐ టెక్నాలజీ. ఈరోజు నుంచి SQL ఫుల్ కోర్సు ట్యూటోరియల్ని స్టార్ట్ చేయబోతున్నాము. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఫుల్ కోర్సులో ఈ ట్యూటోరియల్లో భాగంగా SQL సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్లను 1 by 1 వీడియో వైజ్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రైన్స్ కావచ్చు, ఆపరేటర్స్ కావచ్చు, క్లాజెస్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, వ్యూ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి, అండ్ అలాగే టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ కమాండ్స్ ఏంటి, కమాండ్స్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు, అండ్ అలాగే SQLలో మెయిన్ వచ్చేసేపటికి డేటాబేస్, అండ్ అలాగే డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ తెలుసుకునే ముందు మనం ఇంకా ఏ టాపిక్స్ని తెలుసుకోవాలి, ఇలా SQLకి రిలేటెడ్ టాపిక్స్ని 1 by 1 చెప్పుకోబోతున్నాం. సో ఈ ట్యూటోరియల్ మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నాను. సో ఈ ట్యూటోరియల్లో ఉన్న వీడియోస్ అన్నిటి చూసారని అనుకుంటున్నాను. ఓకే, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందుగా ఎవరైతే గోపి ఐ టెక్నాలజీని సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నేను పెట్టే ప్రతి వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ సజెస్ట్ చేయండి. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లేట్ చేయకుండా పార్ట్ 1 వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో యొక్క అజెండాని చూసేద్దాం ముందుగా. సో అజెండా వచ్చేసేపటికి వాట్ ఈజ్ డేటా అండ్ వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్, అండ్ అలాగే వాట్ ఈజ్ డేటాబేస్ ఇన్ SQL. అసలు SQLలో డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే ఈ 3 టాపిక్స్కి ఏమైనా ఒకదానికి ఒకటి లింక్ ఉందా అన్నది కూడా చూసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా డే 1 వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో డేటాబేస్ మీకు తెలియాలంటే ముందుగా డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అని ఈ 2 టాపిక్స్ అనేది మీకు క్లియర్గా అర్థమైతే డేటాబేస్ అన్న టాపిక్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ముందుగా డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. ఓకేనా, రా ఫ్యాక్ట్స్. సో రా ఫ్యాక్ట్స్ అంటే ఒక నేమ్ కావచ్చు, ఒక వ్యక్తి యొక్క నేమ్ కావచ్చు, ఐడి కావచ్చు, ఓకేనా, ప్లేస్ కావచ్చు, సిటీ కావచ్చు, కాలేజ్ యొక్క నేమ్స్ కావచ్చు, ఇంటీజర్స్ వాల్యూస్ కావచ్చు, ఫ్లోట్ వాల్యూస్ కావచ్చు, డెసిమల్ వాల్యూస్ కావచ్చు. ఓకేనా, ఇలా సమ్ డేటాని కనుక రా ఫ్యాక్ట్స్ని కనుక కలెక్ట్ చేసినట్టయితే ఆ కలెక్ట్ చేసినటువంటి ఫ్యాక్ట్స్ని మనం డేటా అంటాము. ఓకేనా, డేటా ఈజ్ ఏ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ డిఫరెంట్ పర్పస్ టు కలెక్ట్. ఓకేనా, మనం కలెక్ట్ చేసినటువంటి రా ఫ్యాక్ట్స్ని డిఫరెంట్ సోర్సెస్ నుండి కలెక్ట్ చేస్తాము. అండ్ అలాగే కలెక్ట్ చేసినటువంటి సోర్స్ యొక్క ఫ్యాక్ట్ అనేది డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేస్తాము. ఓకేనా, ఈ డేటా అనేది SQLలో సమ్ నేమ్స్తో కన్సిస్ట్ అయి ఉంటుంది. ఓకేనా, ఆ నేమ్స్ వచ్చేసరికి నంబర్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, డెసిమల్ వాల్యూస్ కావచ్చు, సింబల్స్ కావచ్చు. ఓకేనా, అండ్ అలాగే ఏ కంప్యూటర్ సిస్టమ్ హ్యాస్ మెనీ ఇన్పుట్ డివైజెస్ విచ్ ప్రొవైడ్స్ ది రా ఫ్యాక్ట్స్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ డిఫరెంట్ ఫార్మాట్స్. ఓకేనా, మనం యూజ్ చేసేటువంటి కంప్యూటర్ సిస్టమ్ అనేది మెనీ ఇన్పుట్ డివైజెస్ని కంప్యూటర్ సిస్టమ్కి ఇవ్వచ్చు. ఓకేనా, ఆ ఇన్పుట్ సిస్టమ్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం ఇవ్వచ్చు. అండ్ అలాగే మనం ఇచ్చేటటువంటి ఆ రా ఫ్యాక్ట్స్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇవ్వచ్చు. సో ఇక్కడ ఫార్మాట్స్ వచ్చేప్పటికి నంబర్స్ కావచ్చు, నంబర్ ఫార్మాట్స్లో ఇవ్వచ్చు, క్యారెక్టర్స్ ఫార్మాట్లో ఇవ్వచ్చు, సింబల్స్ ఫార్మాట్లో ఇవ్వచ్చు. ఓకేనా, డెసిమల్స్ అండ్ ఫ్లోటింగ్ ఫార్మాట్స్లో ఇవ్వచ్చు. ఓకేనా, సో మనం కలెక్ట్ చేసినటువంటి డేటాని పర్టికులర్ ఆర్గనైజ్డ్ ఫామ్లో మనం స్టోర్ చేసుకోలేము. ఓకే, డేటా ఈజ్ నాట్ ఏ అన్ఆర్గనైజ్డ్ ది రా ఫ్యాక్ట్స్. ఓకేనా, మనం కలెక్ట్ చేసినటువంటి రా ఫ్యాక్ట్స్ని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో స్టోర్ చేయలేదు. అండ్ అలాగే డేటా ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ. ఓకేనా, ఇక్కడ డేటా అనేది ఇండిపెండెంట్ ఎంటిటీ అని ఎందుకంటున్నామంటే మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అనేది కలెక్ట్ చేస్తున్నాం. సో
పర్టికులర్గా ఈ ఫ్యాక్ట్నే కలెక్ట్ చేసుకోవాలని ఏమీ లేదు. ఓకేనా, మనం ఏ డేటానైనా కలెక్ట్ చేసుకోవచ్చు. అందుకని డేటా ఈజ్ ఇండిపెండెంట్ ఎంటిటీ. ఓకేనా, మీరు ఇక్కడ చూసినట్టయితే 2 బాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఒక బాక్స్లో నెంబర్స్ అంటే ఇంటీజర్స్ వాల్యూస్ 1 2 3 4 12.54 1.258 24 అని ఇంకొక బాక్స్లో చూసినట్టయితే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ గోపి బాలు హైదరాబాద్ జేఎన్టీయూకే. ఓకేనా, సో ఈ 2 బాక్సెస్ని బట్టి మన ఇంటీజర్స్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, ఫ్లోటింగ్ వాల్యూస్ని, డెసిమల్ వాల్యూస్ని, క్యారెక్టర్స్ని, స్ట్రింగ్ని. ఓకే, అండ్ అలాగే సిటీ నేమ్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, కాలేజీ నేమ్స్ని. ఓకేనా, ఇలా డేటా అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సింపుల్గా డేటా గురించి చెప్పాలంటే ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 బాల్స్ని అనేది కలెక్ట్ చేశాను. ఓకేనా, ఇక్కడ నేను కలెక్ట్ చేసినటువంటి 100 బాల్స్ అనేవి డేటా అనొచ్చు. ఓకేనా, నేను కలెక్ట్ చేసినటువంటి 100 బాల్స్ని మొత్తాన్ని డేటా అనవచ్చు. సో ఈ 100 బాల్స్లో రెడ్ కలర్ బాల్స్ ఉండొచ్చు, పింక్ కలర్ బాల్స్ ఉండొచ్చు, బ్లాక్ కలర్ బాల్స్ ఉండొచ్చు, వైట్ కలర్ బాల్స్ ఉండొచ్చు. సో కలర్ వైజ్ కనుక బాల్స్ని అనేది స్ప్లిట్ చేసి ఈ కలర్ వైజ్ యొక్క బాల్స్ని ఈ కలర్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఆ ప్రాసెస్నే మనం ఇన్ఫర్మేషన్ అంటాము. ఓకేనా, ఇన్ఫర్మేషన్ ఇఫ్ డేటా ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఫామ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్. మనం కలెక్ట్ చేసినటువంటి డేటా ఒక మీనింగ్ఫుల్ ఫామ్లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాము. ఓకేనా, నేను 100 బాల్స్ని అనేది కలెక్ట్ చేశాను. సో ఇక్కడ 100 అనేది డేటా. సో ఈ 100 బాల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ బాల్స్ అనేవి ఉన్నాయి. సో ఆ కలర్ బాల్స్లు అనేటివి నేను కలర్ వైజ్ స్టోర్ చేసుకున్నట్టయితే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాను. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ అనేది డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనం కలెక్ట్ చేసినటువంటి డేటాని ఒక మీనింగ్ఫుల్ ఫామ్లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాము. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ యొక్క మెయిన్ యూజ్ వచ్చేసేపటికి ఏ డేటాని ఏ ప్లేస్లో స్టోర్ చేసుకోవచ్చు, మనం ఒక డిసిషన్ అనేది తీసుకోవచ్చు. మెయిన్లీ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిసిజన్ మేకింగ్ ది డేటా. ఓకేనా, అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది డిపెండ్ ఆన్ ది డేటా. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది మనం కలెక్ట్ చేసినటువంటి డేటాని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే 3 బాక్సెస్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ బాక్స్ 24 క్యారెక్టర్ ఏ గోపి బాలు హైదరాబాద్ జేఎన్టీయూకే. సో ఈ బాక్స్ వచ్చేపటికి మనం కలెక్ట్ చేసినటువంటి డేటా. ఓకేనా, సో ఈ బాక్స్ని మనం ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ యూజ్ చేసుకొని ఒక ప్రాసెస్ వేలో గనక మనం డేటాని స్టోర్ చేసుకున్నట్టయితే సో ఆ డేటా అనేది మనకి థర్డ్ బాక్స్లో ఉన్నట్టు విధంగా మనం ఒక మీనింగ్ఫుల్ ఫామ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలాగొచ్చేసరికి సో ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి నేము గోపి బాల్ నేమ్స్ని మనం నేమ్ కాలంలో స్టోర్ చేసుకోవచ్చు. సో 24 అనే ఇంటీజర్ వాల్యూని మనం 24 యొక్క ఏజ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో హైదరాబాద్ అనేది సిటీ నేమ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో మనం కలెక్ట్ చేసినటువంటి డేటాని ఒక మీనింగ్ఫుల్ ఫామ్లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఓకేనా, సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ డేటా అంటే మీకు అర్థమైంది. సో నెక్స్ట్ వచ్చేసేపటికి డేటాబేస్. సో డేటాబేస్ ఈజ్ ఎ ప్లేస్ విచ్ ఈజ్ స్టోర్డ్ ది ఆర్ అరేంజ్డ్ ది డేటా ఇన్ ఏ సిస్టమాటిక్ అండ్ ఆర్గానిక్ మేనర్. డేటాబేస్ అనేది ఒక ప్లేసు. ఆ ప్లేస్లో మనం కలెక్ట్ చేసినటువంటి డేటాని ఒక అరేంజ్డ్ ఫామ్లో కనుక స్టోర్ చేసినట్టయితే దాన్ని డేటాబేస్ అంటాము. ఓకేనా, ఈ డేటా అనేది మనకి టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది. ఓకేనా, ఈ టేబుల్ అనేది మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా, ఈచ్ రో రిఫ్లెక్ట్స్ ది డేటా ఎంటిటీ అండ్ కాలమ్ డిఫైన్ ది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. ఓకేనా, ఈ టేబుల్ అనేది మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్ బేస్ చేసుకొని ఉంటుందని అన్నాము. సో మనకి ప్రతి రో అనేది ఒక డేటాని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే కాలమ్ అనేది మనం ఏ పర్టికులర్ డేటాని ఒక పర్టికులర్ కాలంలో స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ కాలంని మనం ఫీల్డ్ అని అంటాము. ఓకేనా,
డేటాబేస్ ఈజ్ ఏ మేడ్ అప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ దట్ స్టోర్డ్ ఏ స్పెసిఫిక్ స్ట్రక్చర్డ్ డేటా. ఓకేనా, ఈ డేటాబేస్లో కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అనేవి ఉంటాయి. సో డేటాబేస్లో మనం మల్టిపుల్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ డేటాబేస్లో ఒక 10 టేబుల్స్ మాత్రమే మనం క్రియేట్ చేయాలని ఏమీ లేదు. ఓకేనా, ఒక డేటాబేస్లో మనం మల్టిపుల్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్స్లో ఒక స్ట్రక్చర్డ్ వేలో డేటా అనేది స్టోర్ చేస్తుంది. అండ్ అలాగే డేటాబేస్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ ది డేటా అండ్ ఈజీ టు అరేంజ్. సో ఈ డేటాబేస్ యొక్క యూజ్ ఏంటంటే డేటాని ఒక మేనేజ్ఫుల్ ఫామ్లో అండ్ అలాగే మనం స్టోర్ చేసినటువంటి డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి డేటాబేస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, మీకు సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కాలేజ్ అనే ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసాం. సో ఆ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో సమ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్స్లో యొక్క డేటాని మనం కలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అనే డేటాబేస్లో స్టూడెంట్ యొక్క డేటాని కలెక్ట్ చేసుకోవాలి, ఆ స్టూడెంట్కి వచ్చినట్టు మార్క్స్ని కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, స్టూడెంట్స్ యొక్క ఫీజుని కలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా ఒక్కొక్క డేటాని ఒక్కొక్క టేబుల్లో కనుక మనం స్టోర్ చేసుకున్నట్టయితే సో కాలేజ్ అనే డేటాబేస్లో స్టూడెంట్, మార్క్స్, ఫీజు, స్టాఫ్, సో ఇలా మల్టిపుల్ టేబుల్స్ అనేవి మనం క్రియేట్ చేసాము. ఓకేనా, సో కాలేజ్ అండ్ డేటాబేస్లో 4 మల్టిపుల్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, సో అండ్ అలాగే ఈ స్టూడెంట్ డేటా టేబుల్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్కి రిలేటెడ్ సంబంధించిన డేటాని స్టోర్ చేసుకోగలం. మార్క్స్ టేబుల్లో స్టూడెంట్స్కి వచ్చినటువంటి మార్క్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫీజు, సో పర్టికులర్ కాలేజీలో ఈ పర్టికులర్ స్టూడెంట్ ఎంత ఫీజు పే చేశాడు అని మనకు క్లియర్గా తెలుసుకోవడానికి ఆ స్టూడెంట్ని బేస్ చేసుకొని మనం ఒక డేటాని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా టేబుల్స్ అనేవి మనకి రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మనకు అర్థమయ్యే విధంగా టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఈ వీడియోలో చెప్పబడిన 3 టాపిక్స్ డేటా, ఇన్ఫర్మేషన్, డేటాబేస్. సో ఈ 3 టాపిక్స్ అనేవి మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ and don't forget to subscribe Gopi I Technology. Thank you to all.